శంకరా, ఏంటయ్యా ఈ దారుణం? మనుషులు తమ స్వార్థంతో గత 15 సంవత్సరాలుగా ఈ శివాలయాన్ని పూజలు లేకుండా మూసివేశారు. శివయ్య, ఎక్కడున్నావయ్యా? ఎన్ని రోజులని ఇలాంటి దారుణాలను చూస్తూ ఉండిపోతావు? ఒకప్పుడు ఎన్నో శుభకార్యాలతో పూజలతో ఒక వెలుగు వెలిగిన ఈ ఆలయం ఈ రోజు నిరాధారంగా, నిర్వీర్యంగా, నిర్మానుష్యంగా, ఎవరూ పట్టించుకోక దీనావస్థకు చేరింది. నిత్యం అభిషేకాలతో పూజలు అందుకోవాల్సిన శివలింగం కేవలం మనలోని స్వార్థం వల్ల ఎన్ని సంవత్సరాల పాటు పూజలే లేకుండా ఉందంటే మనసుకు ఎంతో బాధగా అనిపిస్తుంది. ఈ నందీశ్వరుడు ఎదురు చూస్తున్నాడు, నా శివయ్య తిరిగి పూజలు అందుకోకపోతాడా అని. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఒక నందీశ్వరుడులా మారి ఈ వీడియోని ప్రతి ఒక్కరి వరకు చేరేలా చేద్దాం. ఈ ఆలయం తిరిగి పూజలు అందుకునేంత వరకు పోరాడదాం. ఇది మన శివయ్య కోసం. మనకేదన్నా సమస్య వస్తే ఆ భగవంతునితో చెప్పుకునే మనం ఆ భగవంతుని బంధించే స్థాయికి దిగజారామంటే ఆలోచించండి. ఆ గరళకంఠుడు కాలరుద్రుడై కన్ను తెరవక ముందే మీలోని స్వార్థాలను పక్కన పెట్టి దయచేసి స్పందించండి. మన శివయ్య అలా పూజలు అందుకోకుండా ఉన్నాడు అంటే నీ మనసుకు బాధ కలగడం లేదా? ఈ ఆలయం తిరిగి పూజలు అందుకోవాలనే గొప్ప సంకల్పంతో హర హర మహాదేవ్ అని కామెంట్ చేయి. ఈ ఆలయం నంద్యాల జిల్లా నంద్యాల మండలం బ్రాహ్మణపల్లి అనే గ్రామంలో ఉంది.